హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు అయితే మీకు టేస్టీగా మంచూరియా చేసి చూపించబోతున్నాను. ముందుగా అయితే క్యాబేజ్ని తరిగేసి పెట్టుకోండి. దానిలో ఉన్న వాటర్ని అంతటిని పిండేసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఈలోపు బంగాళదుంపల్ని మీడియం సైజులో 3 తీసుకొని ఉడికించేయండి. ఇదైతే పిండేసిన తర్వాత డ్రైగా అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా పిండేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. నేనైతే చిన్న సైజ్ క్యాబేజ్ని 2 తీసుకున్నాను. చూడండి ఇలా పొడి పొడిగా ఉంటుంది. దీనిలో అయితే ముందుగా ఉడికించుకున్న ఆలుగడ్డల్ని చిదిమేసి తీసుకోండి. ఆలుగడ్డ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు కార్న్ఫ్లవర్ని అయితే తీసుకోండి. కార్న్ఫ్లవరు నేనైతే 2 స్పూన్లు తీసుకున్నాను. దీనిలోనే ఒక గరిటె మైదా తీసుకోండి. దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను. ఇది స్పైసీగా ఉండటం కోసం కారం అయితే 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. రెడ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇదంతటిని కలిపేసేయండి. దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాటర్ దాంట్లోంచి క్యాబేజ్లోంచి వస్తాయి. ఇది మొత్తాన్ని ఇలా చపాతీ పిండిలా తీసుకోండి. ఇదైతే చపాతీ పిండిలా కలపడానికి పిండి ఏమైనా అవసరం అయితే మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అయినా కలుపుకోండి. వాటర్ మాత్రం అసలు వేయొద్దు. ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోండి. బౌల్స్ చిన్నగా ఉంటేనే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ అయితే ఫుల్గా హీట్ అయిపోయింది. ఇది హై టు మీడియం ఫ్లేమ్లోనే చేయండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌల్స్ని అయితే వేసేస్తున్నాను. ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మిగిలిన బౌల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. వీటిని అయితే వేసిన వెంటనే కదిలించొద్దు. ఒక 10 సెకండ్స్ అలా ఉంచండి. తర్వాత నెమ్మదిగా ఒకటొకటి సపరేట్ చేయండి. అలా పక్క పక్కన అంటుకునేమో చూసి సపరేట్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి అంటుకున్నాయి. వీటిని ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకొని ఒకసారి కలిపేయండి. ఆలుగడ్డను ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. క్యాబేజ్ కుక్ అయితే సరిపోతుంది. ఇలా కదిలిస్తూ అటు ఇటు ఫ్రై చేసేసుకోండి. ఫైనల్గా అయితే ప్యాన్ నుంచి తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే బాల్స్ సపరేట్ అయిపోయాయి.
వీటినైతే ప్యాన్ నుంచి తీసేసాను. మిగిలిన బౌల్స్ని కూడా మొత్తాన్ని ఫ్రై చేసేసుకోండి. నెమ్మదిగా వేసుకోండి, ఆయిల్ చిందుతుంది. ఇలా మిగిలిన బౌల్స్ అన్నిటినీ నేనైతే కంప్లీట్గా ఫ్రై చేసిన తర్వాత బౌల్స్ అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకోండి. దానిలో ఆయిల్ వేసుకొని ముందుగా మన ప్రిపరేషన్ ఆనియన్స్, టమాటో, మిర్చిని కట్ చేసి పెట్టుకోండి. ఈ మంచూరియాకి కర్రీతో కలిపేసి పెడతాం కదా, కొంచెం అంత మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకోండి. ఎలాంటి సాసులు లేకుండా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్, మిర్చిని యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. వీటికి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. దీనిలోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుతున్నాను. టమాటాను అయితే ప్యూరీలోకి తీసుకొని కలిపేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేయండి. దీనిలోనే పసుపు, మన టేస్ట్కి సరిపడా సాల్ట్, వేసేసాను. ఇప్పుడైతే స్పైసీగా ఉండడానికి కారాన్ని అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ లోపు అయితే మంచూరియాని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం అంతా ఓపెన్ చేసి పెట్టండి. ఎందుకంటే మసాలా అంతా దానికి పట్టడానికి బౌల్స్ కాకుండా కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోండి. ఈ లోపు అయితే ఇది కుక్ అవుతుంది. ఆ గ్రేవీ అంతా కంప్లీట్గా కుక్ అవ్వాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎప్పుడు బయట నుంచే కాదు, ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. దీనిలో రెడీమేడ్ చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. ఇదైతే బాగా స్పైసీగా తీసుకోండి, స్పైసీగా ఉంటుంది. కారాన్ని కూడా ఎక్కువ యాడ్ చేశాను. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేయండి. చెప్పాను కదా, ముందుగానే కొంచెం అంతా ఓపెన్ చేసి పెట్టుకున్న మంచూరియాని అయితే దీంట్లో వేసేసి కలిపేస్తున్నాను. కంప్లీట్గా మంచూరియాకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పట్టాలన్నమాట. అందుకని కొంతసేపు కలుపుతూ కుక్ చేయండి. మంచూరియా అయితే మెత్తపడుతుంది, ఆ మసాలా అంతా దానికి పడుతుంది. చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది. దీనిలో ఒక నిమ్మ చెక్కను అయితే పిండేస్తున్నాను ఫైనల్లో. మనం బయట తెచ్చుకున్నట్లుగానే ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇంట్లో చేసుకున్నారంటే బయట కొనే అవసరం కూడా ఉండదు. చూడండి, ఆ గ్రేవీ అంతా ముక్కలకు పట్టేసింది. నేనైతే కొన్ని మంచూరియాలు ఇలా చేశాను. అంతే అండి, వేడి వేడి మంచూరియా స్పైసీగా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.